యాక్చువల్లీ అక్కడ వీడియో తీయడానికి కాలేదన్నమాట. అక్కడ మేము ఎంటర్ అయినాం, ఆ ప్లేస్కి ఎంటర్ అయినాం. సో సడన్గా మాకు ఏదో కనిపించినట్టుగా అనిపించి లెఫ్ట్ సైడ్ తిరిగేసరికి దర్ ఇస్ అ పర్సన్ హూ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. సో మాకు అర్థం కాలేదు, కొంచెం లైక్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని అనుకోని. యాక్చువల్గా మేము చూసినప్పుడే మాకు అనిపించలేదు, దూరంకి వెళ్ళి వైట్ షాడో కనిపించేసరికి మేము ఏదో అనుకున్నాం. బట్ ద రియాలిటీ ఈస్ అక్కడ బేసిక్గా ఘాట్ రోడ్స్ కానీ లేదు అని అంటే ఏదైనా అమానుషమైన ప్లేస్, ఐ మీన్ ఎట్లా అంటే ఖాళీ ఉన్న ప్లేస్లలో ఇట్లాంటివి జరగడం కామన్. దొంగలు వాంటెడ్ టు స్టీల్ ఫ్రమ్ అస్, బట్ తెలుసు కదా మన కదా ఇంట్లో ఉంటుందని మా వాళ్ళు అప్పుడే దిగి కాళ్ళకి వెళ్ళి దిగి ఇందిరా పోయి చూసుకున్నాం బాగా అన్నట్టు పోయి అక్కడ పోయి చూసేసరికి వాళ్ళు ఎవరు లేరు. అన్ఫార్చునేట్లీ వాళ్ళని పట్టుకుందామని అనుకుంటే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ కుడెంట్ టేక్ అ వీడియో. అండ్ యా మేము మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాం అనమాట. కంటిన్యూ చేసుకుంటూ మెల్లగా పరాశక్తి ఓం శక్తి పరాశక్తి చెట్టు కింది దర్శనానికి ఊడల జడలో వెలిగే దీపాలు తెస్తలమైనాలో తమ్మునితో కదువు దొక్కు కాళికాంబ నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ కశాల మాలిక మాలిక అఘోర కాళిక పూజలే దాబా దగ్గర ఆగినాం అనమాట. ఆ దాబా వాజ్ వెరీ వెరీ టేస్టీ. టేస్ట్ మొత్తం క్రేజీ ఉండే. అరౌండ్ టైం 1:30 సంథింగ్ ఎంతో అవుతుంది. ఆ టైంకి పోయినాం, ముంగడు పోయినాము. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగి తిని దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. స్టార్ట్ అయింది. ఇప్పుడే ఘాట్ రోడ్కి ఎంటర్ అయినాం. వర్షం అనేది స్టార్ట్ అయింది. సో వర్షం అయితే పడుతుంది అనమాట. వర్షం కాదు ముసుగు. యా లైక్ దిస్ చిన్న పడిపోతున్నావు. చిమ్మ చీకట్లో చిన్న వెలు మాధవ మళ్ళీ కొద్దిసేపు ఆగినాం. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు గేట్ కాడికి వచ్చేసాం. చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చినాం. అయితే ఘాట్ ఎక్కేస్తాం. ఇంకా 60 కిలోమీటర్స్ ఈ నుంచి. టు మంచిగా వ్యూ ఉంటుంది. వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత టైం అరౌండ్ 4 అవుతుంది అనమాట. మీరు చూసినట్లయితే
ఇక్కడ కార్లో కనిపిస్తుందా? మన కారు కూడా వచ్చేసింది. ముంగడు సో ప్రస్తుతానికి 4 అవుతుంది. ఎన్ని గంటలకు ఓపెన్ ఉంటుంది? ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? 5:36 అంట. ఇప్పుడు ఇన్ని కార్లు ఉన్నాయి. సో ఏం కాదు, ఇట్స్ ఓకే. మనకు అంత వెయిటింగ్ అంత ఏం పడదు. మనం ధర 1 గంట అంతే కదా, గంట అంటే అయిపోతుంది. Maximum we have to wait half an hour or 1 hour. That's it. After that we can go. We can enter in the coast. Yeah. And we can enjoy the viewpoint. Yes. And we have to see the waterfalls. Okay. After that we have to go to Darshanam. Okay. And successfully Darshanam will complete. సో మన కారు చిన్నగా మూలకుండే, కాకపోతే ఇక్కడ పొక్కలు ఉన్నాయని చెప్పి చిన్నగా వేసేసినాం అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఆడి వరకు ఉన్నాయి కార్లు అనేవి. వెనకాల చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఐ థింక్ సో మీకు కనబడట్లేదు, బట్ అక్కడి వరకు ఉన్నాయి అనమాట. మీకు చీకటి వల్ల కనబడతలేవు కానీ బాగానే దూరంలో ఉన్నాయి. మనమైతే నీట్గా ఇంకా ముందు చిన్న వచ్చేసినాం. పోదాం రా, అడిగి పోదామనే కదరా. సో చాలా మంది వచ్చారు బాగానే. అరే అవు వీకెండ్ కదా, సో పబ్లిక్ బాగానే ఉన్నారు. మేబీ 5:36 కల్లా ఓపెన్ అవుతుంది తెలిసి, అంతే కదా. సో రోడ్లు చూసుకున్నాడైతే ఉన్నాయి. మీ కెమెరాలో క్యాప్చర్ అవుతలేవు కానీ ఉన్నాయి బాగానే. ఓకే, మేనేజబుల్. వర్షం బాగుంటుంది. చిన్న ఫ్లాష్ పెట్టి కూడా నేను మీరు రావద్దా వీడియోలా? రావాలి బాయ్, కొంచెం నన్ను చూపిరుగా ఫేస్ రావాలంటే ఉన్నా నేను మీసాలు గడ్డం గిడ్డం తాగుతాం లేకున్నా అంతేనా? గీండే ఉంది కదా, గీండే ఉంది. కానీ పంపించే లేరు మాకు. గీండే ఉంది అనమాట. ఇట్లా పోవాలి మనం ఇట్లా. ఓకే, ఇది ఉంది ప్లేస్, బట్ వద్దంటారు మన వాళ్ళు. కొంచెం వాళ్ళు ముందొచ్చిరా ఇంకా వాళ్ళక మనకన్నా. చెప్పేసి అనమాట. ఏది 500 ఇస్తే పంపిస్తారా? అడిగిపో. చాలా టూల్ ఉంటాయి దీనిలో లాగా. అదే చలి పెడుతురా అట్లున్నారు అంతే. ఏమైంది అనుకుంటున్నారు మీరు? అనుకున్నాం కానీ మెంటల్ అంటున్నా మొత్తం జపాన్ వచ్చేసి మొత్తం. कसं काय मी सांगतो, काय बोलतो मी आता मिस नाही करायचंय मला. మినీ కూపర్ without permission we are crossing the coast, and after reaching the hotel to have some snacks. సో ఇక్కడ పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. थोडा वॉटर प्यायला आलो मी आम्ही. ఈడు మరాఠీ బ్లాగ్స్ చేసేసిండు ఈడు మన దాన్ని. ரொம்ப நல்லா இருக்கு, ரொம்ப సంతోషంగా ఉంది. ಯಾರಿಲ್ಲ చెప్పు ఎందుకు వచ్చినావు? ரொம்ப சந்தோஷமா இருக்கு. என்னாச்சு சாப்பிட இல்ல? ரொம்ப நல்லா இருக்குன்னு దానం చేస్తుంది. ಇಲ್ಲ ಕಾಸಿಲ್ಲ, ಅಮರ ಎಲ್ಲ ಕಾಸಿಲ್ಲ. ಇಲ್ಲ
अरे जांगरी बिंगर नहीं पीता रहे आप ఇంకో డిఫరెంట్ వేరేది ఇంకో మంచి మాట ఏం పాట రామ చిలకమ్మ గోపమ్మ నువ్వు నాకమ్మ నువ్వు రామమ్మ గంగులీ సంతలు గజ్జల గుల వేడకి దిగవా వెండెల బాల వేడకి దిగవా ఇంకేమైనా పాట పాడతావా? చిన్నతనం ఉంది అమ్ముకుంటే తీసుకుంటే చిన్నతనం ఆ చిన్నతనం కాదు నీకు కట్టిపిస్తా బిడి కట్టగది ఇంకా వేరేది ఇంకా ఏదంటే ఇప్పుడు ఏం ఆడదాం వస్తున్నా నీకు అందోలే పోదమా గంగూలే పోదమా గంగూలీ సంతలు గంగుల వేళ గంగూలీ సంతలు గంగుల వేళ గంగూలీ సంతలు గజ్జల హిందీ పాట కాలు కింద కట్టుకున్నావు కాక హిందీ పాట ఆ సాండ్రలు ఇస్తారు కదా అప్పుడు ఇరిగిపోయింది కాళ్ళు బతికిపోయినా నువ్వే కట్టేసుకున్నావు ఇరిగిపోయింది కానీ కట్టేసుకున్నావు ఫస్ట్ ఏమో పాము కరిచింది అండ్ల బతికిన మళ్ళీ ఇదేమో కాలు ఇరిగి మళ్ళీ అండ్ల బతికిన పాము గారు కళాకారునివి కాక నీ లోపల నైపుణ్యం ఉంది కానీ అది బయటికి తెలుస్తుంది. నైపుణ్యం అండి ఏంటి సార్ ఒకసారి నైపుణ్యం అంటే అదొక గొప్ప కళాకారుడు మా కాక, కానీ అది బయటికి తీసలేరు ఎవరు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకోవాలి సముద్రమంతా ఏడాది అంతా మరువన బిడ్డ. లవ్ స్టోరీ ఉందా లేదా? లవ్ స్టోరీ ఇంకో పాట ప్రేమ ప్రేమించిన ప్రేమ ప్రేమ వచ్చావా నువ్వు వచ్చావా నన్ను కలిసావా నన్ను కలిసావా ఎంకి ఎంకి ఎల్లావా ఎంకెక్కి నువ్వు పోకాకు మళ్ళీ మళ్ళీ ఒక బ్లెస్సింగ్ ఇస్తా జడ్ సో అందరు ఇంకల్నే అయిపోయారు అనమాట. మెల్ల ఒక ఫ్లాష్ పెడితే కింద మనకి ఏమైనా పాము గీమ్ ఏమైనా ఆడితే పాములే ఏం లేదు సీదా పట్టుకుంటా కాక్రోచ్ ని పట్టుకుంటా ఇంకా మందన్నా ఇగో 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 పామ్ 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 పెద్ద పాము ఇది స్నేక్ స్నేక్ పెద్ద స్నేక్ ఇది కైసరైతే ఫిర్ మెల్ల ముందడికి అయితే నడుస్తాం అనమాట. నార్మల్ అయితే ఎవరు వస్తలేరు, సో మెల్ల అయితే ముందరికి వస్తున్నాం అనమాట. మార్నింగ్ అవుతుంది, మార్నింగ్ టచ్ అప్ అవుతుంది. వైబ్ చేస్తున్నాం, పైకి చిన్న సింపుల్ పడుతున్నాయి రెండు కాన్ఫరెన్సా బా ఏసీ రూమ్స్ అంట. ఓకే ఇక్కడ కాటేజ్ బాగున్నాయి మరి. దిస్ ఇస్ పెట్రోల్ పంప్. శ్రీశైలం పెట్రోల్ పంప్ ఫేమస్ పెట్రోల్ పంప్. ఓకే అయితే సర్వీసెస్ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ప్రాబ్లం లేదు. వెదర్ అయితే క్రేజీ ఉంది నిజంగా. While the weather is very cool and we are enjoying the weather and ఓకే దేర్ ఈస్ సంథింగ్ టు సే. కొద్దిసేపు ఇంగ్లీష్ లోనే మాట్లాడదాం మనం because we don't have subtitles. ఓకే ఓకే నా శ్రీధర్ Yeah, damn sure. ఏమైంది బస్ వస్తున్నది బస్ స్టోరీ that's why we have multiple languages to speak and I can speak Telugu, Hindi, English and Tamil. ఎల్లారికి వనకం. ఈ బస్సు ఎడికెళ్ళి వస్తుందంటావు? Is coming from inside.
లారీ రఫ్తారు వెళ్ళిపోతాం కానీ ఖాళీ ఉండే సార్. అచ్చా టైం 4:30 కదా. ఎగ్జాక్ట్ టైం అయితే 4:30 అవుతుంది. మేము ఇంకా ఇన్నే ఉన్నాం, టైం పాస్ చేస్తున్నాము. శ్రీశైలం we are very enjoying the weather and climate. ரொம்ப சந்தோஷமா இருக்குல்ல. ரொம்ப நல்லா இருக்கு. வாட்டருங்க ரொம்ப நல்லா இருக்கு. நல்லா இருக்குண்ணா. I'm very good. Yeah. Okay, just we should talk in English only for Okay, few minutes. Okay. Because I'm very fluent in English and I have very spoken English classes to my academy and I have joining your Okay. life story. Okay. What these guys are doing? These guys are doing something which is so different. జర్రేం కల్వో అటు చూసి మొత్తం క్లోజ్ కాల్స్ ఉన్నాయి అంతా. టైం 5:30 ఎగ్జాక్ట్ 6 o'clock అంట. బయట వెదర్ చూస్తే తెల్లారిపోయింది, ఇంకొద్దిసేపు ఉంది. నిద్ర ఘోరంగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. అన్ని మాట్లాడుకుంటాం కానీ ఇందులో ఒక వ్యక్తి పుష్ప సినిమాలో పుష్ప గాలి రూల్ అని పాట అంటుండే డైరెక్టర్. నా కాలమే నా కాలేజ్కి ఈ కాలం నాదే ఆ కాలం నాదే మీ ఓనర్ మీ పెట్టి అన్నాడు. ఈ భయ్యనేమో ఎవరైనా పైసలు అడిగిన కోసం అంటున్నారు. చిన్నగా ఏం చేసినావు చెప్పు. అప్పటి నుంచి ఏంది అంత బాగా. ఒక దాంట్లో వండుకుందాం అనుకుంటున్నాం, అనుకోలే. చిన్నగా ఫస్ట్ వేసి అనుకుంటున్నాం. బాయ్ బాయ్ టాటా సీ యూ. అద్దంలో చూడు ఒకసారి, వెనకాల చూడు. కాదు ఇది బంద్ చేయబట్టి మనందరికి సరిపోతాయా? జేబులో వేసింది ఆల్రెడీ ఒకటి సేఫ్టీకి. ఓకే ఆల్మోస్ట్. సో వీఆర్ డూయింగ్ ద న్యాచురల్ బెస్ట్. సారీ భయ, ఇంకో భయ వచ్చిండు కదా బాయ్. అన్న నాకు ఇవ్వవా? నీకు మంచి పాట ఇది. అదో ఇవ్వాలి. ప్రస్తుతానికి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. లోపల చదిరా అర్థం వాటికి. ఎందుకు శ్రీశైలం ఉన్నదా నీకు ఇంతనా? శ్రీశైలం ఉన్నదా అసలు? శ్రీశైలంకి వచ్చి కటింగ్ షాప్ పడతారా ఎవడన్నా? తెలుగు ఇజ్జత్ పోతుందానా? గుండు కొట్టించుకో మొత్తం నున్న బొడగుండు. ఇంకేమవుతా వద్దు గుండు ఒకటే సార్ రాపించుకుంటే రాపిస్తా కదా అందరి పేరు రాపించుకో.
మధ్యలో గేట్లు ఎత్తిరు, వచ్చినాము, ఆగినాము. సో ప్రస్తుతానికి ఏడున్నాము అంటే అనిపిస్తుందా హరిషన్ బాయ్స్ కాటేజ్ నేను మస్తు ఫాలో అవుతాను అనమాట వీడియోలు. సో జస్ట్ ఇట్లా సడన్గా కనబడ్డది. లైక్ మేము వచ్చే దారిలో ఉంటుంది కదా, అప్పటికే అనుకుంటా ఉన్నాం అనమాట ఏడా అని. సడన్గా కనబడ్డది. సో ఆగి చూస్తుండ్రు, ఉన్నారా ఎవరన్నా అని. ఎవరు లేనట్టుగా వాళ్ళు లేరు. యాక్చువల్గా మనం వీడియోలో చూస్తే మొన్నటిదాకా చూసిన వీడియోలాగో అది వలగొట్టిరు. ఓకే నైస్. కేపీ హోటల్ ఓకే. వచ్చిన ఇప్పుడే లేచిన గాయస్. కూడా ఒకసారి ఎట్లున్నావు? మస్తు నిద్రలు ఉన్నా గాయస్. మస్తు కాదు, మెంటల్ నిద్రలు. పురాన్ కోమా నిద్ర బుర్రపాడు మెంటల్ ముగ్గురు నా పక్కన ముగ్గురు నిద్ర పోతే నాకు మెంటల్ అంటుంటే ఘోరం. పులి 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 గాండ్రిస్తుంది. ఏమంటారు దాన్ని? సారీ, పులి పుగిలిస్తుంది. సో మధ్యలో అక్కడ డ్యామ్ దగ్గర ఆయాము అనమాట. డ్యామ్ దగ్గర ఫోటోలు దిగినాము. లొకేషన్ మాత్రం క్రేజీ అబ్బా. సో వెల్కమ్ బ్యాక్ అన్నమాట. కొత్త బ్యాచ్ వచ్చేసింది. పేరు బ్రో గడ్డం ఇంకో 2 రోజులు వస్తావు అనుకో. బురాన్ అంటే నా మెత్త మెంటల్. తిరుపతి ఇప్పుడు నెక్స్ట్ శ్రీశైలం అనుకో. 1 వీక్ లడాక్ అనుకో. ఇంకా దిగలే బ్రో, ఒకసారి ఇంకా దిగలే అనుకో. సో ప్రస్తుతానికి అయితే పరిచయం అయ్యారు అనమాట బాయ్స్. మనతో పాటే వస్తా అంటారు. లైక్ సబ్స్క్రైబ్ అంటే లైక్ కొట్రి, అంట కొట్రి, సౌండ్ వస్తుంది. పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం. అరౌండ్ 8:30 ఆ టైంకి రీచ్ అయినాం అనమాట టెంపుల్ దగ్గరికి. మేము టిఫిన్స్ ఏం చేయలేదు అప్పటికి. సో టెంపుల్ దగ్గర రీచ్ అయిన తర్వాత టెంపుల్ దగ్గర స్నానం చేసి లైక్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత 9:30 అరౌండ్ 9:45 అయిపోయింది. సో అక్కడ నుంచి గుడికి బయలుదేరినాము. అక్కడ రిషి బండారం బయట పెడుతున్నా. సారీ, అక్కడ గుడి దగ్గర క్లిప్స్ తీయడం అసలు పాసిబుల్ అవ్వలేదు. ఎందుకనంటే మా దాంట్లో స్టోరేజ్ లేదు. 1 థింగ్. 2nd థింగ్, మా దాంట్లో ఛార్జింగ్స్ లేవు. ఛార్జింగ్ కార్లో పెట్టుకున్నామన్నా ఛార్జింగ్ కాదు. అక్కడ నుంచి కొంచెం వే ఉంటుంది నడవడానికి. గుడికి నడుస్తుంటే మధ్యలో సడన్గా అనిపించింది అనమాట. ఇట్స్ వీకెండ్ అండ్ దానికి పెద్ద లైన్ ఉంటుంది. సో మనం క్రౌడ్లో తట్టుకోలేము. అది ఎప్పటివరకు అయితే తెలియదు. మనం వాళ్ళసేపు స్టాండ్ అవుతామో తెలియదు కాబట్టి. సో మేము పోయి ఫస్ట్ టిఫిన్ చేసేసినాం అనమాట. టిఫిన్ చేసిన తర్వాత ఇక మనం లోపలికి పోవడం స్టార్ట్ చేసినాం. లోపలికి వెళ్ళిన తర్వాత సీన్స్ మాత్రం వేరే అయినాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. లైక్ దెర్ ఆర్ సమ్ బ్లాగ్స్ అనమాట. అక్కడ బ్లాగ్స్ ఉంటాయి. బ్లాగ్స్లలో వెయిటింగ్ హాల్స్ అనమాట అవి. సో 4 బ్లాక్స్, ఫస్ట్ 4 బ్లాక్స్ ఉంటాయి అనమాట. తర్వాత బ్లాక్స్ ఉంటాయి కానీ అటువైపు ఉంటాయి సైడ్కి. సో ఫస్ట్ 4 బ్లాక్స్లలో లాస్ట్లో ఉన్నాను మేము చాలా లేట్గా పోయినాము. అరౌండ్ మాకు 10:30, 11 అయిపోయింది మేము ఎంటర్ అయ్యేసరికి. బేసిక్గా ఎంత రష్ ఉన్నా 2 అవర్స్లో అయిపోతుంది దర్శనం అని. మేము అక్కడ పోయేసరికి వెయిటింగ్ హాల్ 4లో వెయిట్ చేయాలి కదా. కానీ చిన్న మామూలు దారి చూసింది అనమాట. చిన్న సైడ్కి వెళ్ళి పాములో వెళ్ళిపోయినాం. లోపల వరకు వెళ్ళిపోయినాం. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 1 వరకు వెళ్ళిపోయినాం. వార్డ్ 1 వరకు వెళ్ళిపోయినాం అనమాట. సో అక్కడ పోయిన తర్వాత ఇక స్టోరీ స్టార్ట్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 11 అయిపోయింది కదా అప్పటికే. 12 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఇట్స్ ట్రూ. నిజంగా లైక్ నాకు ఏమన్నా అర్థం కాలేదు. కానీ మా వాళ్ళందరూ పండుకోరు. మా వాళ్ళకి లైక్ ఒక్కొక్కరు 12-12:30కి వెళ్ళి స్టార్ట్ చేసేసారు అనమాట. అందరూ వెళ్ళిపోదాము ఇక మనతోటి కాదు లైట్ స్టోరీ అది. నేను ఇంకొక 2 తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోదామని అన్నారు. మేము మొత్తం కలిపి 6 మెంబర్స్ వెళ్ళాం. నేను ఇంకొక 2, మేము 3 కాకుండా ఇంకో 3 మాత్రం వెళ్ళిపోదాం అన్నట్టు ఫిక్స్ అయ్యారు. ఒకరైతే పండుకోరు. చింటువాడు తెలిసిందే కదా, వాడు హోమలో స్లీప్ వేసిండు అనమాట. మధ్యలో ఋషిగాడు స్లీప్ వేసిండు. మధ్యలో సాయి కూడా స్లీప్ వేసేసింది అనమాట. సో ఇక చూసినాం మస్తు టైంపాస్ అయింది. మధ్యలో రిలీజ్ అయినాయి. ఆంటీ వాళ్ళతో అంతా కథ అయింది. లాస్ట్
వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాం. అందరూ ఫిక్స్ అయిపోయారు. నేను వద్దు అన్న. ఎగ్జాక్ట్ టైం అంటే 3:30 సంథింగ్ ఎంతో అయింది. 3:30 అయింది. కరెక్ట్ టైంకి వెళ్ళిపోదామని వీళ్ళు లేచి ఇట్లా డోర్ దగ్గర వరకు పోతుంటే నేను అన్నే కూర్చున్నా. లుక్ ఎట్ ది మిరాకిల్, డోర్స్ ఓపెన్ చేసి నేను వెరీ షాక్డ్. ఎందుకంటే పొద్దునకి వెళ్ళి పోదాం అనుకొని ఆగినాము. వెళ్ళిపోదాం అన్న టైంకి లైక్ ద ఫీల్ వాజ్ లైక్ హీస్ కాలింగ్ అస్ అన్నట్టు అనిపించింది అనమాట. ద ఫీల్ వాజ్ వెరీ క్రేజీ. లోపలికి పోకుండా ఉర్రుకుంటా నమః శివాయ అని చాంట్ చేసుకుంటా అంత సేఫ్ వెయిట్ చేసిన తర్వాత శివయ్యని చూసిన తర్వాత ఆ ఫీల్ లైక్ దాని మాటలు కూడా చెప్పలేకపోతున్నాం బా. ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నీ లోపల ఉన్న బాధ అంతా ఒకటేసారి దింపేస్తే ఎట్లుంటుంది. ఐ ఫెల్ట్ దట్. ఆయన మమ్మల్ని టేస్ట్ చేసి అనిపించింది. నాకు సీరియస్ అదే అనిపించింది సార్. బికాస్ మేము ఆ రోజు ఏ పని స్టార్ట్ చేద్దామన్నా మీరు చూసినట్లయితే ఫస్ట్ బ్లాగ్ చూసినట్లయితే మొత్తం లాగే ఉండేది. లైక్ పొద్దున మేము అనుకుంటే సాయంత్రం అయింది. సాయంత్రం అరౌండ్ 7:30 అయింది. పొద్దున మేము పోదాం అనుకుంటే 7:30 అయింది సాయంత్రం. మా కార్ తీసుకొని పోయినాం, కానీ అది మళ్ళీ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ ఇప్పించి ఇంటికాడ పెట్టేసి మళ్ళీ ఇంకో కార్ సెట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళిపోయాం. అది రానికి మాకు 11:30 అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరి మధ్యలోకి పోయి అంత కథ అంత ఆ ఫీల్ వేరబ్బా. వెరీ 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 ఎక్సైటింగ్ అండ్ మనసు నిండిపోయింది అంటారు కదా. ఐ ఫీల్ దట్ బికాస్ ఫుల్ వర్షం పడ్డది మధ్యలో. శివయ్య నా మూమెంట్లో చూసిన నేను నా లైఫ్లో మర్చిపోయిన మూమెంట్. అండ్ సో అక్కడితోటి ఎండ్ చేసేసాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు ర్యాండమ్ వ్లాగ్స్ వస్తున్నాయి కదా కొన్ని డేస్, బికాస్ ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్. దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు టేక్ వ్లాగ్స్ అండ్ దాన్ని పోస్ట్ చేయాలంటే టైం పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఎందుకు టైం ఎక్కువ పడుతుంది చాలామంది అడుగుతారు అనమాట. మీకు టైం ఎందుకు పడుతుంది, ఇట్లా వీడియోస్ ల్యాగ్లో పెడితే కష్టం కదా అని. ఒకటే చెప్తున్నా, ఎడిట్ చేసుకునేది నేనే, వీడియో తీస్తుంది నేనే, కాన్సెప్ట్ అర్థం చేసుకుంది నేనే, మాట్లాడాలనుకుంటుంది నేనే, అన్నీ తయారు చేసేది నేనే. సో టేక్ సమ్ టైమ్. ఐ నో ఇట్స్ ల్యాగ్ టైం, బట్ నాకైతే అంత లైక్ ఇంత ల్యాగ్ చేసిన తర్వాత కూడా మనకి ఇదారా రిజల్ట్ అన్నట్టు ఐ డిడెంట్ ఫీల్ దట్. మరి నేను అట్లా ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. బట్ కొన్ని డేస్, బికాస్ ఇప్పుడు నేను చేసే ఎడిట్ కూడా ఫోన్లో చేస్తున్నా. ఇట్ కాంట్ హ్యాండిల్ దట్ మచ్ ప్రెషర్ అండ్ ఐ డోంట్ హ్యావ్ దట్ స్టోరేజ్ ఆల్సో. సో ప్లీజ్